అంటే పాట పాడాము, చాలా బాగుంది పాట. ప్రతి సంవత్సరం బాగానే ఉంటుంది, ఈ సంవత్సరం ఇంకా బాగుంది. మంచి పాటను దేవుడు ఇచ్చారు, పాడేసి వచ్చాం. సో వర్క్ అంతా జరుగుతూ ఉంది, వీడియో అవంతా చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు వచ్చేస్తుంది, మనకు 31 తారీఖు అంతా వచ్చేస్తుంది. ముందు అడ్డదారు లేదా తొంగి చూస్తుంది అనుకుంటే మీరు వినొద్దు, అర్థమైందండి. 12 అవ్వాలి, అప్పుడు పాట ప్రార్థన చేసి రిలీజ్ చేయాలి. అప్పుడు ఫ్రెష్గా మేము న్యూ సాంగ్ న్యూ ఇయర్లో వినాలని ఫిక్స్ అవ్వండి మనసులో. ఈ లోపల దొడ్డిదారులు ఎక్కువ చెప్పలేము కదండి. ప్రైజ్ అలాడ్. కొత్త పాట సిద్ధమవుతుంది, ఫిక్సింగ్ జరుగుతూ ఉంది మద్రాసులో. చాలా చక్కగా చాలా 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 చక్కగా పాట సిద్ధమైంది. నోరార మనం పాడుకోవడానికి, స్తుతించి ప్రభుని ఆరాధించడానికి అనుగుణంగా చక్కగా దేవుడు చక్కటి పాట మనకు అనుగ్రహించాడు. అలాగే వాగ్దాన సందేశం కానీ ఇవన్నీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా. మరి రాబోయే సంవత్సరంలో దేవుడు మన ఎడల ఏమి వాంఛించాడో, ఏమి ఆలోచించి, ఏమి నిర్ణయించి ఆయన ప్రణాళికలు సిద్ధం చేసి ఉండడం మనకు తెలియదు. అలాగని ప్రభువా నాకు ఇప్పుడే తెలియపరచు అని అడగడానికి కాదు. ఆయన ఎలాగ మనం నడిపిస్తాడో ఆ వాగ్దాన రీతిగా ప్రభు మనతో ముచ్చటించాలి. ఆత్మీయ అంతరిక్షంలో మనం ఆ రాత్రి ప్రభుని స్తుతించి స్తుతిస్తూ ప్రభుని గణపరుస్తూ మన కొత్త సంవత్సరంలోకి మనం వెళ్ళాలి.